నువ్వు 50,000 తీసుకున్నావు. 50,000 తీసుకుని సంవత్సరన్నర అయింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు. ఈ వేళ కనుక ఇవ్వకపోతే నేను రేపొద్దున కోర్టులో వేస్తాను నువ్వు రాసిన దస్తావేజు. అది మాత్రం గుర్తించుకో. వస్తున్నావు కదా, తుఫాన్లు వచ్చి పంటలు పోయి, గేదెలు కొట్టుకుపోయి, ఆవులు కొట్టుకుపోయి, దూళ్ళు కొట్టుకుపోయి అన్నీ చూస్తున్నావు కదా. నువ్వు ఇట్లా అనుకుంటే ఎట్లా అయ్యా? ఒక్క నిమిషం ఆగయ్యా, నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకుంటామో ఎంతలైంది, ఒక్కరోజా 2 రోజులు? నేను మంచి ఆలోచన చేశానయ్యా. ఏం చేసావు? ఇవి వచ్చే పంటలకి మిరప పంటలు వేసి మంచిగా నీ బాకీ తీర్చేస్తా. నువ్వు తీర్చేస్తే నాకు అంతకంతా కావాల్సిందే ఉంది. నువ్వు తీర్చి బాబు చెప్పమ్మా. మహేష్ ఇస్తావా డబ్బులు? వస్తున్నామ్మా, బాకీలు తట్టుకుంటా ఇరా. నా ఇంటి మీద వచ్చినప్పుడు ఆనందిస్తున్నారు రా. ఇప్పుడే వస్తున్నా. ఓకే, డబ్బులు అంటావు? పైసలు ఇస్తామన్నారు వాళ్ళు. పైసలు ఇస్తామన్నారా? థ్యాంక్ యూ. అట్లా ఇప్పుడైనా కొద్దిగా ఇచ్చావనుకో, నేను కూడా చదువుకోవాలి కదా. ఇస్తాం రాజు, అది అర్థం నీకంటే ఎక్కువ.